హాయ్ ఫ్రెండ్స్, నేను సాగర్ 4.6 మన ఆల్బనైజేషన్ గురించి డిస్కషన్. ఫస్ట్ ఆల్బనైజేషన్ ఐక్యూ అని తీసుకున్నాం. ఒక ఆల్బనైజేషన్ ఐక్యూ 140, అంటే ఒక కార్ డ్రైవర్ ఐక్యూ 150. అలా అన్ని చూసి తెలుసుకున్నాం. ఫస్ట్ మనం ఒక ఆల్బనైజ్డ్ ఒక టీచర్ ఫిజిక్స్, తనకి ఫిజిక్స్ అంటే ఇష్టం, కానీ తను ఒక క్రియేషన్ చేశాడు. అదే ఫార్ములా ఒక యురేనం, చిన్న యురేనం, దాంతో ఒక ఎనర్జీగా యూజ్ చేశారు. అంటే 903.4 మిలియన్ వాట్స్. ఎంత యూరేనియం తీసుకున్నారో తెలుసా? దాన్ని ఎంత బుల్లిగా ఎంత టచ్ చేసినా సరే కనిపించాలి అంత తీసుకుంటే ఎంత వాట్స్. కానీ తనకు బేస్ రాలేదు. ఎప్పుడు అలా చెప్తాను. ఇప్పుడు అది దాని ఫార్ములా ఏంటంటే E=mc². అది అమెరికా వాళ్ళు పిలిచారు తన్నే, ఎందుకంటే అది చేయడానికి. తర్వాత తను ఒక యాటమ్ బాంబ్ చేశారు. యాటమ్ తెలియదు ఆ బాంబ్ చేస్తాను, పిలిచారు అంతే. అమెరికాకి ఫ్లైట్ ఎక్కిచ్చారు. అప్పుడు జపాన్ మీద చేశారు. అప్పుడు వార్ అయింది తెలుసా? పెద్ద వార్ అయింది. అప్పుడు తర్వాత ఇప్పుడు ఆల్బనైజేషన్ టీచర్ కాబట్టి అందుకే రాలేదు గ్లోబల్ అవార్డ్. ఫస్ట్ ఇంకోటి చేశారు. అదేంటంటే ఏం చేశారంటే ఒక లైట్ని అద్దం మీద వేసినప్పుడు అది ఒక ఎనర్జీ వచ్చింది. అప్పుడు వేసారు. ఇప్పుడు చెప్పిన కదా ఆటమ్ బాంబు గురించి. అందుకే చనిపోయే ముందు బతకలేను దేవుడు సైంటిస్టులు ఎందుకు కొట్టే కనుతాయి, ఇంకా ఆకాశాలు కొట్టించదే వచ్చింది అని ఎడుతూ చనిపోయారు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు ఎలా వేసుకుని వేసుకుంటే వాటికి వచ్చేద్దాం ఈరోజు. ఇప్పుడు ఒక టీచర్ అంటే తను ఒక డ్రైవర్, అంటే ఆల్బనైజేషన్ ఒక డ్రైవర్. ఆల్బనైజేషన్ డ్రైవర్లు ఎందుకు అయ్యారంటే తను క్లాసెస్ చెప్పినప్పుడు తను వెనకాల కూర్చుకుంటూ ఉన్నారు, చూస్తూ ఉంటారు. ఒక రోజు తన క్లాస్కి వెళ్ళినప్పుడు లేట్ అయిపోయింది. అప్పుడు లేట్ కాకుండా తను నీసంగా ఉంచాలో పోతుంది చెప్పి అని ప్రేమ తన కార్ డ్రైవరు ఉన్నా కదా ఒకసారి ట్రైల్ చేయొచ్చు అన్నారు. అది సూపర్ ఎక్సలెంట్లాగా చెప్పారు. అదిరిపోయింది దెబ్బకి. తర్వాత ఇచ్చేసారు. అలా అప్పుడు తర్వాత డ్రైవర్కి ఇప్పుడు ఎలా తెలిసిపోతుంది కదా క్లాస్కి వెళ్ళినప్పుడు డ్రైవర్ అని. అలా కాకుండా తన నెక్స్ట్ ఎలా అయిందంటే తన బ్రెయిన్ చూస్తే డ్రైవరు తన వేషాలు వచ్చేసుకున్నారు. వేషాలు తర్వాత అప్పుడు క్లాస్కి వెళ్ళినప్పుడు తను నడుచుకుంటూ వెళ్ళిపోయారు క్లాస్కి. మొహం తెప్పుకుండా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు తనకు తెలియదు ఫేస్. తన క్లాస్ వెళ్ళి చెప్పేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఆల్బనైజేషన్ కంటిన్యూ తీసేస్తున్నాను. అప్పుడు ఒక డౌట్ అడిగారు ఒక పర్సన్, ఒక డౌట్ అండ్ ఆల్బనైజేషన్. అప్పుడు ఆల్బనైజేషన్ ఎక్కడ కూర్చొని సైలెంట్గా కార్ డ్రైవర్ బ్యాక్. అప్పుడు ఒకరు వచ్చి డౌట్ వచ్చారు. నాకు తెలీదు, ఎందుకంటే 1 వీక్ నుంచి ట్రై చేస్తే కానీ అవ్వట్లేదు. తర్వాత చెప్తే ఆల్బనైజేషన్ కావాలి కానీ సో తను అలా క్రాస్ చెప్తూ లైక్ చూస్తున్నాడు లైట్గా. తర్వాత తనకి తెలీదు అసమ్మ ఆడికి. తర్వాత చూసినా ఇందాక రాదే అని చూస్తున్నాడు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ 2 ఆప్షన్ అతనికి, నాకు రాదు నేను రాదని అనుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ సో పడిపోతుంది ఆప్షన్. అయ్యో ఇంతకు రాదని ఇలా. అప్పుడు ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఏంటంటే తన ఆల్బనైజేషన్ కాదని చెప్పారు. సెకండ్ ఆప్షన్, అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమో పడిపోతుంది ఆల్బనైజేషన్. సెకండ్ ఆప్షన్ నీకు రాదు నేను చేయలేను అంటే ఇంకా 2 తను పడిపోతాయి. సో తను ఒక ఐడియా వచ్చింది. అందుకే IQ 150. తన ఇంత ఈజీగా కార్ డ్రైవర్ చేయగలరు. కార్ డ్రైవర్ని పిలిచారు. అప్పుడు తనకి అంటే ఆల్బనైజేషన్ పిలిచి
సైలెంట్గా వచ్చేసారు చూడకుండా. అప్పుడు టక రాస్తారు. సో అందుకే తన బ్రెయిన్ 150 IQ అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ బాయ్.